హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే అమెరికాకి ఇరాక్కి యుద్ధం జరుగుతుంది. ఇంకా బాంబులు మిస్సైల్ మీద మిస్సైల్ వేస్తూనే ఉంటున్నాయి. పైగా పైన చూడండి, పేలిపోయాయి. అవన్నీ పేలిపోయాయి, మబ్బులు కాదు, పేలినాయి అనమాట. అవి ఇప్పుడే అస్సలు మనశ్శాంతి నెమ్మది లేదు ఇక్కడ. అంటే చాలా దారుణం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ ఇంకా పర్లేదు వెళ్తున్నాయి. ఒకటి రెండు మిస్సైల్ పడినాయి. అందరికీ కోవిడ్లోనే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉన్నారన్న. మేమంటే ఇదిగో భయపడుతున్నాము. ఇంకా ఎక్కడో అక్కడ పారిపోతున్నారు. మా ఊడి ముందే భయపడిపోతున్నాడు. దీన్ని తగ్గట్టు మేము ఈరోజు ఇఫ్తార్ విందు చేద్దామని పొద్దుట రైస్ ఫుడ్ కూర వంట చేసాం. ఇప్పుడేమో వండుతున్నాం అనమాట. ఈరోజు 11వ రోజు ఉపవాసానికి ఇఫ్తార్ విందు ఇస్తున్నాం అనమాట. మా డ్రైవర్లు అందరికీ 15 మంది దాకా ఉన్నాం. ఈరోజు మేము స్పాన్సర్ చేస్తున్నాం. ఈ పక్కన చూస్తేనేమో పొద్దున్న 11 గంటల నుంచి ఇప్పుడు వరకు అలా రాకెట్లు వెళ్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కోవిడ్లోని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఓకేనా? ప్రతి ఒక్కరు జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఎందుకంటే రోజులు బాగాలేదు. మనం ఎంత త్వరగా మన ఇంట్లోకి వెళ్ళిపోతాం అంత మంచిది నాకు తెలిసి. ఎందుకంటే కాకి దెబ్బలు పెట్టుకుని గద్దెత్తి దిగినట్టు ఏరియాలో కొట్టు తెచ్చుకొని అది సౌండ్లు వినపడుతున్నాయా, వేల కొట్టు తెచ్చుకొని మనం చచ్చిపోతాం మధ్యలోను. వీళ్ళు ఎట్లాగున్నా మన ప్రాణాలు పోయేటట్టున్నా. ఎందుకంటే ఇంకా డబ్బు మీద మనం ఆశ వదులుకొని మనకు ఇబ్బందులు ఎట్లాగా వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. చక్కగా వెళ్ళిపోయి మన పిల్లల ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అది బెస్ట్. ఈ గల్ఫ్ కంట్రీలో ఉంటాం ఇంకా వేస్ట్. ఎందుకంటే ప్రతిరోజు ఏదో చోట ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. ఈ రోజు ఇది. ఎందుకంటే ఉన్న రోజుల్లో మన ఫ్యామిలీతో సంతోషంగా ఉండి చచ్చిపోతుంది మేలు. చూడండి, అయిపో వెళ్తూనే ఉన్నాయి, బాంబులు వస్తూనే ఉన్నాయి. చూసారా? అవి మేఘాలు కాదు, అవి మన రాకెట్లు ఇది పేల్చేసినాయి అనమాట. ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ పేల్చేసినాయి అనమాట అవి. ఇక్కడ కోవిడ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా బాగా స్పందిస్తుంది. ఎందుకంటే ఆందోళన చెందకుండా చేస్తుంది అనమాట ప్రజల్ని. అందరూ జాగ్రత్త అన్న. ఓకే.